హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. అత్యధిక ఔషధ గుణాలు కలిగిన పుట్ట తేనెతో తయారు చేయబడిన నాస్టా లడ్లు ప్రమోషన్ వీడియో. గత 8 సంవత్సరాలుగా నాస్టా లడ్ల తయారీలో అత్యంత ఆదరణ పొందిన ఏకైక సంస్థ మన రత్న ట్రేడర్స్. వీరి లడ్డు తయారీలో అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు మరియు డ్రై ఫ్రూట్స్ తగిన మోతాదులో వాడబడును. పందెం పుంజులకు కావలసిన వేగవంతమైన కదలికలు, రోగనిరోధక శక్తి, సత్తువ, కండపుష్టి, మోకాళ్ళ బిగింపు కేవలం 30 రోజుల్లో పొందవచ్చును. 60 నాస్టా లడ్లు ఇప్పుడు కేవలం ₹900 మాత్రమే. ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలదు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9701300414 మరియు 9661272855. రత్న ట్రేడర్స్. వీరి యొక్క చిరునామా ఈస్ట్ గోదావరి జిల్లా, రాజమండ్రి. అదేవిధంగా కలర్ అప్డేట్ ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన అనేసరికి కాకిడాగ లేదంటే నల్లకాకులు కానీ ఇట్లాంటి ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదే కూడా తగిన రంగులు వచ్చేసరికి పసింగల కాకి, ఎర్రడాగ, పచ్చకాకి డాగ, నల్లకాకి, నెవిలి చూపు డాగలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఆపోజిట్ వచ్చేసరికి లాసింగ్ కలర్స్ అనమాట. కోడి నెవిలి, తెల్ల కోడి, నల్లబొట్ల సేతువాలు, కోడి పొలాలని లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే జోట్లో కాకి చూపు కొడుతుంది, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట. అదేవిధంగా 8 to 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల తెల్లనివిలి పెంగళ ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గ రంగులు వచ్చేసరికి పసింగల సేతువ, నెవిల బ్రాసు, గిట్ నెవిలి పెంగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్ డాగ, రసంగ డాగ, ఎర్రడాగ, పసింగ్ డాగ అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు, పింగళ చూపు, అంటే కాకి పింగళ చూపు అనమాట, కోడి పింగళ చూపు కాదు అనేది విన్ అవుతుంది అనమాట. సో అది వీటిపైన లాసింగ్ వచ్చేసరికి డాగ్ చూపు, కోడి చూపు అనేది లాస్ అయ్యే అవకాశం 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి మిరప్పండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిసరింగ్లో సరికి కోడి డాగ, రసంగ డాగ, కోడి ఎర్రడాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి పసింగల సేతువ, నెవిల బ్రాసు, గెట్ నెవిల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో వచ్చేసరికి డాగ చూపు, కోడి చూపు అనేది విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లాసింగ్ వచ్చేసరికి నెవిల్ చూపు, పింగళ చూపు అనేది లాస్ అయ్యే అవకాశం కూడా ఈ 10 to 11 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకిని లేదు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. కాకిని అంటే నల్ల సవలాలు అంటారనమాట. సో అదే మీరు తగ్గిలిసే రంగులో సరికి నల్ల సవలాలు, నల్లకట్ట బ్రాసు, నేల్డాక, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడ్డాగ, ఎర్ర కక్కెర, ఎర్రపోల, ఎర్ర బ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. జోట్లో వచ్చేసరికి కాకి చూపు, నెమిలి చూపు, కోడి చూపు లాస్ అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి, కాకి, నెవిలి పెంగళ అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిసే రంగుల సరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెవిల బ్రాసు, పెసరక పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, నల్లకాకి డాగ, నల్లమైల, నల్ల నెవిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 1 to 1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకి డేగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిసే రంగుల సరికి బోరపీకల గల కాకి డేగ, పచ్చకాకి డేగ, పసింకాకి, ఎర్ర డాగలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల మైలాలు, తెల్ల పూలాలు, తెల్ల నెవిలి, కోడి డాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనం చూడవచ్చు. అంటే జోట్లో కాకి చూపు అనేది విన్ అవుతుంది, పెంగళ చూపు, కోడి చూపు అనేది లాస్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా 2 to 2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పిచ్చిక పొరలు గల కాకినేవిలి పెంగళ అది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మీరు తగ్గలిసే రంగుల సరికి తెల్లనేవిలి పెంగళ, పసింగల సేతువ, గెట్ నేవిలి పెంగళ, పెసర పసింగల కక్కెరలు అనేవి కూడా వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి పొల, కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2 to 2:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. జోట్లో వచ్చేసరికి నెవిలి చూపు, పెంగళ చూపు, కాకి చూపు, లాసింగ్ వచ్చేసరికి కోడి చూపు, డాగ చూపు అనేది లాస్ అవుతుంది అనమాట
ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టి కౌసంగసరికి కోడి ఎర్రకక్కిరని ముసుగుపెట్టి కౌసంగనమాట. సో అదే విడత గసరిసరికి కోడి ఎర్రడాగ, కోడి రసంగిడాగ, కోడి ఎర్రనేమిడి, కోడి పసిండాల అని వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగలసరికి పసింగల చేతువ, నేవుల బ్రాసు, గేట్ నేవుల పెంగళ, పెసర పసింగల కక్కిరలు అనేవి లాసోతు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగుపెట్టి కౌసంగసరికి 9 కాకినేవులు ముసుగుపెట్టి కౌసంగ అనమాట. సో అదే మీరు గసిరంగసరికి నల్ల కాకి, నల్ల సవల, పసింగల చేతువ, నీవుల బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింకలసరికి కోడి డాగ, ఎర్రబొట్లు చేతువ, కోడి ఎర్రమైల, ఎర్ర పింగళాలను ఇక్కడ లాసోతు చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టి కౌసంగసరికి పసిమి కోడి కాకింది ముసుగుపెట్టి కౌసంగ అనమాట. అంటే లోపల తెలుపులు వేసుకొని ఉండాలన్నమాట, బాగా తెలుపులు. అదేవిధంగా ఇక్కడ గెలిచినసరికి తెల్ల చేతువ, నల్ల కోడి కాకి, గెట్టి నేవుల పెంగళ, పాల బ్రాసులని ఇక్కడ వినోదం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇక్కడ లాసింగ్ కలిసేసరికి నల్ల కాకి డాగ, నల్ల నేవులి, నల్ల కాకి, శుద్ధ డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకేనండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే నాటడం జరిగింది. సో కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్.